హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం శ్రీవిల్లిపుత్తూర్ గోదాదేవి ఆలయం దర్శిద్దాం. ఈ వీడియోలో శ్రీవిల్లిపుత్తూర్ గోదాదేవి ఆలయం ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీవిల్లిపుత్తూర్ ఎలా చేరుకోవాలి, ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, గోదాదేవి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఈ ఆలయానికి శ్రీకృష్ణదేవరాయలకి సంబంధం ఏంటి, ఈ ఆలయానికి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి సంబంధం ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా చెన్నై వెళ్తున్నాను. చెన్నై నుంచి మరో బస్సులో శ్రీవిల్లిపుత్తూర్ వెళ్తాను. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీవిల్లిపుత్తూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. శ్రీవిల్లిపుత్తూర్ తమిళనాడు రాష్ట్రంలోని విరుద్ధునగర్ జిల్లాలో ఉంది. ఇది మదురైకి 80 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూర్లో రైల్వే స్టేషన్ ఉంది. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లభిస్తాయి. శ్రీవిల్లిపుత్తూర్ చేరుకోవడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, మన తెలుగు రాష్ట్రాల నుంచి మదురైకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మదురైలో ట్రైన్ దిగి మదురై నుంచి బస్సులో శ్రీవిల్లిపుత్తూర్ చేరుకోవచ్చు. మదురై నుంచి శ్రీవిల్లిపుత్తూర్ 80 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ టైం 2 గంటలు పడుతుంది. ఆప్షన్ నెంబర్ 2, ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి డైరెక్ట్ ట్రైన్లో శ్రీవిల్లిపుత్తూర్ చేరుకోవచ్చు. చెన్నై నుంచి శ్రీవిల్లిపుత్తూర్కున్న డైరెక్ట్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా శ్రీవిల్లిపుత్తూర్కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ మదురై ఎయిర్పోర్ట్. ఫ్లైట్లో వెళ్లే వాళ్ళు మదురై చేరుకోండి. మదురై నుంచి క్యాబ్లో శ్రీవిల్లిపుత్తూర్ చేరుకోవచ్చు. చెన్నై నుంచి శ్రీవిల్లిపుత్తూర్కు నాకు ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను. బస్ రాత్రి 8:50 చెన్నైలోని కోయంబేడ్ నుంచి బయలుదేరింది. బస్ టికెట్ కాస్ట్ 1600. చెన్నై నుంచి శ్రీవిల్లిపుత్తూర్ ఇంచుమించుగా 550 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 11 గంటలు. ఒకవేళ మీరు ప్రైవేట్ బస్సులో వస్తే శ్రీవిల్లిపుత్తూర్ ఆండాల్ కోవెల్ దగ్గర ఆపమని చెప్పండి. ఉదయం 7:50 బస్సు వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఆలయ సమీపంలో డ్రాప్ చేశారు. ఇటువైపు రథం కనిపిస్తుంది కదా, ఆ రథానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో వటపత్ర సాయి ఆలయం ఉంటుంది. ఇటువైపు ముందుకు వెళ్లి కుడివైపు ఉన్న మొదటి వీధిలో వెళ్తే ఆండాల్ ఆలయం ఉంటుంది, అంటే గోదాదేవి ఆలయం. ఈ 2 ఆలయాలకు కనెక్షన్ ఉంది, దాని గురించి తర్వాత చెప్తాను. అదే మీరు మదురై వరకు ట్రైన్లో వచ్చి మదురై నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సులో శ్రీవిల్లిపుత్తూర్ వస్తే ఈ శ్రీవిల్లిపుత్తూర్ బస్టాండ్ చేరుకుంటారు. బస్టాండ్ నుంచి ఆలయం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ఆటో తీసుకోవచ్చు. రథం ఆపోజిట్ లో ఉన్న వీధిలో ఎత్తైన గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం ఉన్న ఆలయం వటపత్ర సాయి ఆలయం. ఈ గోపురం ఎత్తు 192 అడుగులు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది తమిళనాడు రాష్ట్ర సింబల్. ఇక్కడ నుంచి మనం నేరుగా లోపలికి వెళ్తే వటపత్ర సాయి ఆలయానికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇలా ఎడమవైపు ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే ఆండాల్ ఆలయానికి వెళ్తాం. ఆండాల్ ఆలయానికి సమీపంలోనే హోటల్స్ లభిస్తాయి. నేను ఈ వీధి చివరిలో ఉన్న శ్రీ చక్రతాల్వార్ నివాస్లో స్టే చేశాను. ఈ రూమ్ నాకు 1500 పడింది. ఏసీ రూమ్, నాన్ ఏసీ 1000 రూపాయలు. ఇదే ఆండాల్ ఆలయ ఎంట్రన్స్. ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిలో 4-5 హోటల్స్ ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్ 800, ఏసీ రూమ్ 1200. నేను వచ్చిన సమయంలో ఆ హోటల్స్ లో రూమ్ ఖాళీ లేదు. నేను స్టే చేసిన హోటల్లో నాన్ ఏసీ రూమ్ 1000 రూపాయలు, ఏసీ రూమ్ 1500. ఇప్పుడు మనం ఆలయాలను దర్శించే ముందు గోదాదేవి ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూర్లో విష్ణు చిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా లోకాన్ని రక్షించాడని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుని అసలు పేరు భట్టానాథుడు. నిరంతరం ఆయన చిత్తం శ్రీ మహావిష్ణువు మీద ఉండేది. అందుకే విష్ణుచిత్తుడు అంటారు.
విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని అందించారు. పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. తులసి వనంలో కనిపించిన చిన్నారిని భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు కోదై అంటే పూలమాల అనే పేరు పెట్టాడు. ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ పెరిగింది. తన చుట్టూ ఉన్న వారంతా గోపికలని, తానుండే విల్లిపుత్తూర్ ఒకనాటి వ్రజభూమి అని భావించింది. అంతేకాదు రోజు తండ్రి విష్ణుచిత్తుడు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలలను ముందుగానే తాను వేసుకొని అవి స్వయంగా శ్రీకృష్ణుడే వేసినట్టు మురిసిపోయేది. ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గోదాకి కృష్ణుడి మీద మరింత ప్రేమ పెరిగి కృష్ణుడితో పెళ్ళైనట్టు భావించి కాత్యాయని వ్రతం ప్రారంభించింది. గోదాదేవి ప్రేమకు కరిగిపోయాడు శ్రీకృష్ణుడు. తానే స్వయంగా మళ్ళీ విష్ణుచిత్తుని కలలో కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిగా జన్మించిన ఆండాల్ని వివాహమాడతానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధుల్లేవు. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి వెళ్ళాడు. పెళ్లి కూతురుగా ముస్తాబైన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది. అక్కడి ప్రజలందరి సమక్షంలో ఇది జరిగింది. రండి, ఇప్పుడు మనం గోదాదేవి ఆలయం, గోదాదేవి జన్మస్థానం, వటపత్ర సాయి ఆలయం దర్శిద్దాం. ముందుగా మనం గోదాదేవి ఆలయం దర్శించి ఆ తరువాత గోదాదేవి జన్మస్థానం, వటపత్ర సాయి ఆలయం దర్శించుకోవాలి. ఇదే గోదాదేవి ఆలయం యొక్క ఎంట్రన్స్. ఈ ఆలయ ఎంట్రన్స్ ఉన్న మార్గంలోనే మనకి హోటల్స్ లభిస్తాయి. ఈ ఆలయానికి శ్రీకృష్ణ దేవరాయలకి సంబంధం ఏంటి అనే విషయం వీడియోలో చెప్తాను అన్నాను కదా. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులో అముక్త మాల్యద అనే కావ్యాన్ని రచించారు. గోదాదేవి చరిత్రనే ఆయన అముక్త మాల్యద అనే కావ్యాన్ని రచించారు. ఆ ఎదురుగా ఉన్న మండపం నుంచి లోపలికి వెళ్తే గోదాదేవి ఆలయం ఉంటుంది. ఆలయం దర్శించాక తిరిగి బయటికి వచ్చి ఇలా ఎడమవైపు ఉన్న మార్గంలో వెళ్తే గోదాదేవి జన్మస్థానం, వటపత్ర సాయి ఆలయానికి వెళ్ళొచ్చు. మళ్ళీ మనం మొత్తం తిరుక్కొని ఆ పెద్ద గోపురం నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మండపంకి ఎడమవైపు చెప్పుల స్టాండ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఈ ఆలయంలో అమ్మవారికి లేదా వటపత్ర సాయికి పూలమాలలు కాకుండా తులసి మాలలను మాత్రమే తీసుకెళ్తున్నారు. ఈ ఆలయ ఎంట్రన్స్ లోనే మనకి తులసి మాలలు లభిస్తాయి. కావలసిన వాళ్ళు తీసుకోండి. ఈ మండపం ఎంట్రన్స్ చాలా గ్రాండియర్ గా ఉంది. అలా ముందుకు వచ్చాక మరో మండపం ఉంటుంది. ఈ మండపంలో రెండు వైపులా ఉన్న స్తంభాలపై యాలి చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఇక్కడి నుంచి ముందుకు వెళితే ప్రధాన ఆలయం ఉంటుంది. ప్రధాన ఆలయం మండపం రెండు వైపులా ఎత్తైన శిల్పాలతో చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వీడియో తీయకూడదు, పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేశాను. ఎత్తైన శిల్పాలను ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో చూడండి. ఆ ఫినిషింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. 1000 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన శిల్పాలను చెక్కడం చాలా గొప్పగా ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళితే అమ్మవారి ప్రధాన ఆలయం ఉంటుంది.
ఇక్కడ వీడియో తీయకూడదు. ఆండాల్ లేదా గోదాదేవి లోపల ఇలా ఉంటుంది, దర్శించుకోండి. ఇది ప్రధాన ఆలయం యొక్క అవుట్ సైడ్ వ్యూ. ఇంతటితో మన గోదాదేవి ఆలయ దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం గోదాదేవి జన్మస్థానం మరియు వటపత్ర సాయి ఆలయం దర్శిద్దాం. ఆలయం నుంచి బయటికి వచ్చి ఆలయానికి ఎడమవైపు ఉన్న ఈ మార్గంలో కొంచెం లోపలికి వెళ్తే ఎడమవైపు చిన్న ఆలయం కనిపిస్తుంది. ఇదే గోదాదేవి జన్మస్థానం. ఇక్కడ కూడా వీడియో తీయకూడదు. ఇక్కడ గోదాదేవి తండ్రి అయిన పెరియాల్వార్ ఈ తులసి వనంలో తులసి మొక్కలకు పాదులు తీస్తుండగా చిన్న పాప కనిపించింది. తానే గోదాదేవి. భూదేవియే గోదాదేవిగా జన్మించిందని చెబుతారు. ఇది గోదాదేవి జన్మస్థానం, దర్శించుకోండి. లోపల వీడియో తీయకూడదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే వటపత్ర సాయి ఆలయం ఉంటుంది. ఇదే వటపత్ర సాయి ఆలయం. ఈ ఆలయానికి ముందు ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది కదా, ఇది చక్రతాల్వార్ ఆలయం. వైష్ణవ సాంప్రదాయంలో ఆల్వార్స్ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని కూడా ఆల్వార్గా పరిగణిస్తారు. తమిళనాడులోని ప్రధాన వైష్ణవాలయాలన్నిటిలో చక్రతాల్వార్ ఆలయం ఉంటుంది. చక్రతాల్వార్నే సుదర్శన పెలుమాల్గా పిలుస్తారు. చక్రతాల్వార్ ఆలయం దర్శించుకొని వటపత్ర సాయి ఆలయం దర్శించుకోవాలి. వటపత్ర సాయి ఆలయం 2000 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ ఉందని చెబుతారు. విష్ణు చిత్తుడు పెరియాల్వార్ ఆలయంలోని వటపత్ర సాయిని సేవిస్తూ ఉండేవాడు. వటపత్ర సాయి అంటే వట అంటే మర్రి వృక్షం, పత్ర అంటే ఆకు, సాయి అంటే శయనిస్తున్న దేవుడు. మర్రి ఆకు మీద శయనిస్తున్న దేవుడు అని అర్థం. ఈ వృత్తాంతం మార్కండేయ చరిత్రలో ఉంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేశాడు. 7వ మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హొయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గా మార్కండేయుడు నీ మాయను చూడాలని ఉంది అని కోరుకుంటాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్రచండ గాలి, ధారాపాత వర్షం విపరీతంగా రావడంతో సముద్రాలు పొంగాయి. నీటితో సమస్త భూమండలం మునిగిపోయింది. మార్కండేయుడు చిరంజీవి, అతనికి మరణం లేదు. నీటిపై అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వేలతో కాలిని పట్టుకొని కాలి బొటని వేలును నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే శ్రీ మహావిష్ణువు అవతారమైన వటపత్ర సాయి. మహావిష్ణువు ఆదేశంతో మార్కండేయుడు వటపత్ర సాయి కడుపులోకి వెళ్లి రక్షణ పొందాడు. తన కడుపులో నీట మునిగిన సమస్త భూమి, ప్రాణకోటి కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు. అలా శ్రీ మహావిష్ణువు వరంతో మార్కండేయుడు విష్ణు మాయను తెలుసుకుంటాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఆలయం లోపల వీడియో తీయకూడదు. మనం ఆలయం లోపలికి నేరుగా వెళ్ళగానే ఎదురుగా నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అదే మనం లోపలికి వెళ్ళి ఎడమవైపు తిరిగి మళ్ళీ కుడివైపు తిరిగితే పైకి మెట్ల మార్గం కనిపిస్తుంది. అలా పైకి వెళితే వటపత్ర సాయి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. శ్రీ మహావిష్ణువు పవలించి ఉన్నట్లుగా ఉంటుంది. వటపత్ర సాయి ఆలయం దర్శించుకొని బయటికి వస్తే ఈ చివర చిన్న ఆలయం ఉంది కదా, ఇది గోదాదేవి తండ్రి అయిన పెరియాల్వార్ ఆలయం. ఈయన 12 ఆల్వార్లలో ఒకరు. పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అని అర్థం. ఇంతటితో మన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాల్ ఆలయ దర్శనం పూర్తయింది. శ్రీవిల్లిపుత్తూర్లో పాలకోవా చాలా ఫేమస్. ఆలయ సమీపంలో మరియు మెయిన్ రోడ్లో చాలా పాలకోవా షాప్స్ ఉన్నాయి. తిరుమల లడ్డూకి, పళనిలోని పంచామృతానికి ఎలా అయితే జియో ట్యాగ్ లభించిందో అలానే శ్రీవిల్లిపుత్తూర్లోని పాలకోవాకు కూడా జియో ట్యాగ్ లభించింది. మన దేశంలో ఎన్నో ప్రదేశాల్లో లడ్డూ లభించిన తిరుమల లడ్డూ ఎలా ప్రత్యేకమో అలానే ఈ ప్రదేశంలో దొరికే పాలకోవా అంతే ప్రత్యేకం. ఆలయానికి వచ్చినప్పుడు ట్రై చేయండి. నేను విజయలక్ష్మి లాలా స్వీట్స్లో 250 గ్రామ్స్ తీసుకున్నాను, 80 రూపీస్.
బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. శ్రీవిల్లిపుత్తూర్ నుంచి చెన్నైకి ట్రైన్స్ మరియు బస్సెస్ లభిస్తాయి. చెన్నై నుంచి మనం మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. లేదంటే శ్రీవిల్లిపుత్తూర్ నుంచి మదురై చేరుకుంటే మదురై నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ లభిస్తాయి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.